హాయ్ నమస్తే. ఈరోజు మనము చాలా రిచ్ అండ్ క్రీమీగా ఉంటుంది ఒక స్పెషల్ కర్రీ బటర్ కాజు పన్నీర్ తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే త్వరగా చెప్పేస్తాను. పన్నీర్ అయితే 100 గ్రామ్స్ తీసుకున్నాను. అవి క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. కాజు అయితే ఒక 4-5 తీసుకున్నాను. అవి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. బటర్ 2 టేబుల్ స్పూన్స్, టమోటా 3 ప్యూరీ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి ఫైన్ చాప్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టుగా, కస్తూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను గార్నిష్ కోసము. ఆయిల్ కొంచెము. ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకొని అవి కొంచెము గోల్డ్ కలర్ మారేదాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కారము, పసుపు వేసుకొని బాగా వేయించుకొని అది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ వేసుకొని దాంట్లోకి చెక్క, లవంగము, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ప్యూరీ, అది కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అది బాగా వేయించుకున్నాక మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవడమే. గార్నిష్ కోసం కొరియాండర్ లీవ్స్ వేసుకోండి.